ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంల సమావేశం ఢిల్లీలో జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక తీర్మానాలు చేశారు. అలాగే ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన వివరాలను సీఎంలు డిప్యూటీ సీఎంలకు కేంద్ర మంత్రులు వివరించారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా పాల్గొన్నారు. 19 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో 2 తీర్మానాలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా సైనిక దళాలు చూపిన పరాక్రమాన్ని, ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. దీన్ని ప్రతిపాదించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆపరేషన్ సింధూర్ భారతీయ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని కొనియాడారు. ప్రధాని మోదీ ఎల్లప్పుడూ సైనిక దళాలకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు వారిని పెంచి పోషిస్తున్న వారికి గట్టి గుణపాఠం చెప్పినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కుల గణనను చేపట్టడంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రశంసిస్తూ మరో తీర్మానాన్ని కూడా ఈ సమావేశం ఆమోదించింది. ప్రధాని మోదీ ప్రభుత్వం 3వ పదవీ కాలంలో మొదటి వార్షికోత్సవం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సమావేశంలో నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఎన్డీఏ ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో చేపట్టిన ప్రభావవంతమైన కార్యక్రమాలు, పథకాలను వివరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.